పరమ ప్రియుని ప్రణయ గీతములు. పరమగీతము 1వ అధ్యాయము 5-6 వచనములు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. లోకయాత్రా జీవితంలో ప్రయాణం చేసేటప్పుడు తెలిసి తెలియక అంటుకొనిన పాప తప్పిదములను బట్టి నలుపు అనే కొన్ని పొరపాట్లు మనకు అంటుకునేటప్పటికీ సౌందర్యవంతురాలను అని చెబుతా ఉంది. అంటే రక్షణతో అలంకరింపబడిన సౌందర్యం. కాబట్టి రక్షింపబడిన దేవుని బిడల జీవితాలలో ఉన్నటువంటి నలుపు అనే పొరపాట్లను బట్టి, లోపములను బట్టి సౌందర్యవంతురాలు కాకపోలేదు. నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. ఈ లోకములో ఉన్న పొరపాట్లు, మరకలు, మచ్చలు అంటినప్పటికీ రక్షణతో అలంకరింపబడిన సౌందర్యవంతురాలుగా ప్రభు యొక్క బిడలు కనబడుతూ ఉన్నారు. 6వ వచనం, నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. గనుక రక్షింపబడిన మన తోటి విశ్వాస క్రైస్తవ సహోదరులను మనము చిన్న చూపు చూడనవసరం లేదు. నల్లని దానను అంటే నలుపు అనే పాపము, పొరపాట్లు, పాపతప్పిదములు ఉన్నప్పుడు కూడా సౌందర్యవంతులే, అంటే రక్షణ కలిగిన వాళ్ళే. అంత మాత్రాన చిన్న చూపు చూడనవసరం లేదు అని ప్రాధేయపడుతూ ఉన్నది. నేను ఎండ తగిలిన దానను. ఎండ అనగా ఈ లోక సంబంధమైనటువంటి పొరపాట్లు, పాపతప్పిదములు మనకు అంటినప్పుడు కలిగినటువంటి నలుపు మాత్రమే తప్ప రక్షణ అలంకారముతో అలంకరింపబడిన వారినే. ప్రభు రక్తం అనే ధారలతో తిరిగి మనము కడుక్కొనే అర్హతను, అవకాశాన్ని కలిగి ఉన్నాం గనక నల్లని దాననని చిన్న చూపు చూడకుడి. తెలిసి తెలియక చేసే పొరపాట్లు, పాపతప్పిదములను బట్టి రక్షణతో అలంకరింపబడిన సౌందర్యమును మనము చిన్న చూపు చూడడానికి వీలు లేదు. అట్లు ప్రభు మనకు సహాయం చేయునుగాక. దైవాశీస్సులు. ఆమేన్.